మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈ అమెరికా ఇంత పవర్‌ఫుల్‌గా ఎలా మారింది? అమెరికాకు ప్రెసిడెంట్ అయిన ఈ ట్రంప్ ఏ విధంగా తనకు ఇష్టం వచ్చినట్టుగా దేశాలతో ఆడుకోగలుగుతున్నాడు? అమెరికా తనకు నచ్చని దేశాల ప్రభుత్వాన్ని కూలగొట్టేస్తుంది. ఉదాహరణకి బంగ్లాదేశ్, పాకిస్తాన్ అండ్ ఇప్పుడు వెనిజులా. ట్రంప్ నాకు గ్రీన్లాండ్ కావాలి అని ఏకంగా యూరప్‌ని బెదిరిస్తున్నాడు. వెనిజులా దేశంలోని ఆయిల్ నిల్వలన్నిటినీ దోచేసుకున్నాడు. ఇరాన్ దేశం అభివృద్ధి చెందకుండా ఆ దేశం పైన శాంక్షన్లు విధించాడు. ఈ శాంక్షన్స్కి భయపడి ఏ దేశం కూడా ఇరాన్తో బిజినెస్ చేయట్లేదు, వాళ్ళ ఆయిల్ని కొనట్లేదు. అలాగే ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ కంపెనీస్ అన్నీ అమెరికాలోనే ఎందుకు ఉన్నాయి? అన్ని దేశాలు డాలర్స్కి ఇంతగా విలువ ఎందుకు ఇస్తాయి? అసలు ప్రపంచ దేశాలు అమెరికాకు ఎందుకు భయపడతాయి? అన్ని దేశాలు కలిసి కూడా ఈ అమెరికాను ఎందుకు ఎదిరించలేకపోతున్నాయి? ఈ అమెరికా పవర్ వెనకాల సీక్రెట్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. ఈ వీడియోలో మనం అమెరికన్ హిస్టరీ కూడా తెలుసుకోబోతున్నాం. కాబట్టి నేను గ్యారంటీగా చెప్తున్నాను, మీకు చాలా కొత్త అండ్ ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుస్తాయి. ఇప్పుడు ఎంతో పవర్ఫుల్గా మారిన అమెరికా, వరల్డ్లోనే మోస్ట్ పవర్ఫుల్ అండ్ బిగ్గెస్ట్ ఎకానమీగా ఉన్న అమెరికా ఎలా ఏర్పడింది? ప్రజెంట్ అమెరికాలో ఉన్న ఎవ్వరూ కూడా అక్కడి నేటివ్ అమెరికన్స్ కాదు అనే విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఏ మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే, అమెరికా ఏర్పడడానికి అసలైన కారణం మన భారత్. ఎస్, మీరు విన్నది నిజమే. అమెరికా ఏర్పడడానికి అసలైన కారణం మన భారతదేశం. నిజానికి అమెరికా అనే దేశం లేని సమయంలో భారత్ని వెతకడానికి బయలుదేరిన కొలంబస్ యాక్సిడెంట్గా అమెరికాను కనుగొన్నాడు. ఇప్పుడు ప్రపంచంలోనే పవర్ఫుల్ దేశంగా అమెరికా ఉంది. కానీ ఒక సమయంలో ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైన దేశంగా మన భారత్ ఉండేది. మన దగ్గర పుష్కలమైన సంపద, బంగారం ఉండేది. ఇటలీకి చెందిన ఈ క్రిస్టోఫర్ కొలంబస్ 1442 ఆగస్టు 3న భారతదేశాన్ని వెతుకుతూ ఒక భూభాగాన్ని కనుగొంటాడు. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, బ్రదర్, మన భారత్ గురించి ఆ సమయంలో యూరోప్లో ఉన్న ప్రజలకు ఎలా తెలుసు? వాళ్ళకు మన భారత్ని వెతకాల్సిన అవసరం ఏంటి అని. మీలో తెలియని వాళ్ళకి చెప్తున్నాను. ఆ సమయంలో అంటే 1300, 1400 సంవత్సరంలో భారత్ వరల్డ్ బిజినెస్కి సెంటర్గా ఉండేది. చైనా ప్రొడ్యూస్ చేసిన సిల్క్, మన దేశంలో ప్రొడ్యూస్ అయ్యే మసాలాలు, ఇంకా చాలా వస్తువుల్ని యూరప్ దేశాలు ఇంపోర్ట్ చేసుకునేవి. ఈ బిజినెస్ కోసం వరల్డ్ సిల్క్ రూట్ని ఉపయోగించేవారు. అది చూడడానికి ఇదిగో ఈ విధంగా ఉండేది. అప్పట్లో ఇప్పటిలాగా పెద్ద పెద్ద కంటైనర్ షిప్లు ఉండేవి కాదు. ఎక్కువగా బిజినెస్ ఇలా భూమార్గం ద్వారానే జరిగేది. ఈ ట్రేడ్ రూట్కి అప్పట్లో టర్కీ మేజర్ సెంటర్గా ఉండేది. టర్కీ నుంచే వస్తువులు యూరప్కి ఎక్స్పోర్ట్ అయ్యేవి. కానీ మీ అందరికీ తెలుసు, ఆ తర్వాత ఒట్టోమన్ ఎంపైర్ వేగంగా ఎక్స్పాండ్ అవ్వడంతో ఈ ఎంపైర్కి చెందిన రాజులు ఈ సిల్క్ రూట్ ద్వారా జరిగే ట్రేడ్ మొత్తాన్ని దోచుకునేవారు, వ్యాపారస్తుల్ని ఇబ్బంది పెట్టేవారు. దాంతో మన భారత్ నుంచి, సౌత్ ఏషియా నుంచి ఎక్స్పోర్ట్ అవుతున్న వస్తువులు యూరప్కి అందేవి కావు. మీరు నమ్మరు, ఆ సమయంలో భారత్ వరల్డ్ వైడ్గా ఎంతో ఫేమస్. మన దేశంలోని బంగారం, ఐరన్ మెటీరియల్స్ అండ్ మసాలాలు యూరప్ దాకా వెళ్ళేవి. మన దేశం అప్పుడు ఎంత రిచ్గా ఉండేది అనేది యూరోపియన్స్కి బాగా తెలుసు. ఎప్పుడైతే మధ్యలో ఈ ఇస్లామిక్ ఒట్టోమన్ ఎంపైర్ ఎక్స్పాండ్ అయిందో వరల్డ్ సిల్క్ రూట్ బ్లాక్ అయిపోయింది. దాంతో ఇటలీలోని ఈ కొలంబస్ భారత్ని సముద్ర మార్గం ద్వారా కనుక్కోవాలి అనుకున్నాడు. అప్పట్లో వీళ్ళు ఈ అట్లాంటిక్ ఓషియన్ దాటేస్తే డైరెక్ట్గా భారత్ చేరుకోవచ్చు అనుకున్నారు. అలా అనుకునే ఇతను తన జర్నీని స్టార్ట్ చేశాడు. అలా ఇతను అట్లాంటిక్ సముద్రం దాటి 1492లో ఇదిగో ఈ అతిపెద్ద ఐలాండ్ మీదకి వచ్చాడు. అదే ఇప్పటి అమెరికా. మొదట్లో ఈ ఐలాండ్నే కొలంబస్ భారత్ అనుకున్నాడు. అందుకే అమెరికాలో ఉండే నేటివ్ ప్రజల్ని రెడ్ ఇండియన్స్ అని పిలుస్తారు. కొలంబస్ తాను కనుగొన్న ఈ ఐలాండ్ గురించి యూరప్ మొత్తానికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. అప్పట్లో ఈ యూరోపియన్ దేశాలు మిగతా వారి కంటే వ్యాపారం విషయంలో కాస్త అభివృద్ధి చెంది ఉన్నారు. వీళ్ళు తమకన్నా బెటర్గా ఎవరు కనిపించినా వాళ్ళపైన దాడి చేసి ఆ దేశాన్ని దోచుకునేవారు. ఇప్పటి అమెరికాను ఒకసారి చూడండి. ఇతర దేశాలపైన ట్రేడ్ శాంక్షన్లు విధిస్తూనే ప్రపంచం మొత్తాన్ని తన గుప్పెట్లో పెట్టుకుంది. అయితే అమెరికాకు ఈ పవర్ ఒక్క రాత్రిలో రాలేదు. అమెరికా ఇంతటి పవర్ఫుల్గా మారింది అంటే దానికి మెయిన్ రీజన్, తను చేసే ఏ పనిలో కూడా తప్పు జరగకూడదు అనే ఒక సిద్ధాంతాన్ని పెట్టుకుంది. అమెరికా ఎప్పుడు వర్స్ట్ కేస్ సినారియోని అంచనా వేసి రంగంలోకి దిగుతుంది.
అందుకే కదా తమ దేశంలో లీడర్స్ మారినా దేశాన్ని సేఫ్గా ఉంచేందుకు ఒక బలమైన సిస్టమ్ బిల్డ్ చేసుకుంది. ఇప్పుడు మన జీవితాల గురించి ఒకసారి ఆలోచించండి. మీ అందరికీ తెలుసు, టైం ఎప్పుడు మన చేతిలో ఉండదు. ఏ క్షణాన ఎవరికి ఏం జరుగుతుందో ఊహించలేము. అందుకే తెలివైన వారు తాము ఉన్నా లేకపోయినా ఫ్యామిలీ ఆనందంగా ఉండాలనుకుంటారు. అంతేకాని నాకేమవుతుందిలే అనుకోరు. మీ తర్వాత కూడా మీ ఫ్యామిలీ బాగుండాలి, ఎవరి మీద ఆధారపడకుండా ఉండాలనుకుంటే టర్మ్ ఇన్సూరెన్స్ లాంటి బ్యాకప్ ప్లాన్ ఖచ్చితంగా ఉండాల్సింది. రేపు మీకు జరగరాంది ఏదైనా జరిగితే ఈ టర్మ్ ఇన్సూరెన్స్ మీ ఫ్యామిలీకి ఫైనాన్షియల్గా సపోర్ట్ అందిస్తుంది. ఈ బిజీ లైఫ్లో చాలామంది తమ ఫ్యామిలీ ఫ్యూచర్ని సెక్యూర్ చేయడం మర్చిపోతున్నారు. పైగా మీ అందరికీ తెలుసు, ఈ ప్లాన్స్ అంత ఎక్స్పెన్సివ్ కూడా కాదు. ఒక మంచి టర్మ్ ఇన్సూరెన్స్ కోసం చూస్తుంటే యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ స్మార్ట్ టర్మ్ ప్లాన్ ప్లస్ ఒకసారి ట్రై చేయండి. ఇందులో మంత్లీ కేవలం 595 రూపాయలు పే చేస్తే అప్ టు 1 crore అండ్ మంత్లీ 902 రూపాయలు పే చేస్తే 2 కోట్ల వరకు కవరేజ్ అందుతుంది. మీరు అప్లై చేసిన కేవలం 3 గంటల్లో 99.7% క్లెయిమ్ సెటిల్మెంట్ చేస్తారు. మీరు శాలరీడ్ పర్సన్ అయితే మీకు ఫస్ట్ ఇయర్ 15% డిస్కౌంట్ అందిస్తారు. అదే ఒకవేళ మీరు ఉమెన్ అయితే లైఫ్ లాంగ్ 15% డిస్కౌంట్ అందిస్తారు. బెస్ట్ పార్ట్ ఏంటంటే వీళ్ళు ఒక యూనిక్ బెనిఫిట్ని ప్రొవైడ్ చేస్తున్నారు. అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ టర్మ్ ప్లాన్ కంటే ముందే ఎగ్జిట్ అవ్వాలనుకుంటే మీరు అప్పటి వరకు కట్టిన ప్రీమియం మొత్తాన్ని స్పెషల్ ఎగ్జిట్ వాల్యూ బెనిఫిట్ ద్వారా రిటర్న్ పొందవచ్చు. మరి ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు? డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి అప్ టు 15% ఆన్లైన్ డిస్కౌంట్తో టర్మ్ ప్లాన్ని తీసుకోండి. అండ్ నేడు టర్మ్ ప్లాన్ పైన ఎటువంటి జీఎస్టీ లేదు కాబట్టి మీరు సేమ్ ప్రీమియంకి ఎక్కువ కవర్ని పొందవచ్చు. మీరు తీసుకునే కరెక్ట్ డెసిషన్ ఫ్యూచర్లో మీ ఫ్యామిలీకి ఒక స్ట్రాంగ్ షీల్డ్ లాగా పనిచేస్తుంది. వీళ్ళు ఈ ఐలాండ్ని భారత్ అనుకుని వెంటనే స్పెయిన్, బ్రిటన్ అండ్ ఫ్రాన్స్ తమ ఆర్మీని ఈ ఐలాండ్ మీదకి పంపించి చాలా మటుకు ప్రాంతాలని ఆక్యుపై చేసుకొని అక్కడ సెటిల్ అయిపోయారు. తమ కాలనీస్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ విధంగా అమెరికాకు వచ్చిన ఈ యూరోపియన్ ప్రజలు అసలైన అమెరికన్స్ అంటే లోకల్ రెడ్ ఇండియన్స్ని ఎంత కిరాతకంగా అంతం చేశారో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. నిజానికి ప్రజెంట్ అమెరికాలో ఉన్న ఈ తెల్లవాళ్ళు ఎవ్వరు కూడా లోకల్ అమెరికన్స్ కాదు. వీళ్ళు ఇదిగో ఈ యూరోపియన్ దేశాల నుంచి వలస వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు. ఇప్పుడు మీకు కనిపించే ట్రంప్, జో బైడెన్ ఇంకా మిగతా అమెరికన్ పెద్ద పెద్ద లీడర్లు ఎవ్వరూ కూడా అక్కడి వాళ్ళు కాదు. వీళ్ళు ఒక సమయంలో యూరప్ నుంచి వలస వచ్చిన వాళ్ళు. మరి అసలైన అమెరికన్స్ ఎవరు బ్రదర్ అంటే ఇదిగో వీళ్ళనే రెడ్ ఇండియన్స్, నేటివ్ అమెరికన్స్ అంటారు. యూరోపియన్స్ వీళ్ళ భూముల్ని లాక్కొని ఇక్కడ ఉన్న లక్షల మంది అసలైన అమెరికన్స్ అందరినీ అంతం చేసి వాళ్ళ ప్రాంతాల్లో వీళ్ళు సెటిల్ అయిపోయారు. 16వ శతాబ్దం వచ్చేసరికి అమెరికాలో మనల్ని రూల్ చేసిన బ్రిటిషర్లు కూడా వచ్చి సెటిల్ అయిపోయారు. మొత్తంగా ఇక్కడ 13 కాలనీస్ ఏర్పడ్డాయి. 1700 సంవత్సరం వచ్చేసరికి స్పెయిన్, ఫ్రాన్స్ అండ్ బ్రిటన్ ఈ ఐలాండ్ పైన తమ స్థావరాల్ని, భూభాగాల్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. అప్పటి మ్యాప్ చూడడానికి ఇదిగో ఈ విధంగా ఉండేది. ప్రజెంట్ అమెరికాలో మొత్తం 50 రాష్ట్రాలు ఉన్నాయి. కానీ మొదట్లో అంటే 1700 సంవత్సరంలో కేవలం 13 రాష్ట్రాలు మాత్రమే ఉండేవి. మీరు ఇక్కడ మ్యాప్లో చూసినట్టయితే ఆరెంజ్ కలర్లో ఉన్న ఈ ప్రాంతాలన్నింటినీ బ్రిటన్ ఆక్యుపై చేసుకుంది. మధ్యలో ఉన్న బ్లూ కలర్ని ఫ్రాన్స్ ఆక్యుపై చేసుకుంది. అందులో కెనడాలోని చాలా ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఇక పింక్ కలర్లో ఉన్న కొన్ని ప్రాంతాలని స్పెయిన్ ఆక్యుపై చేసుకుంది. అండ్ ఇటు సైడ్ ఉన్న ఈ ప్రాంతం మొత్తం కూడా ఎవరి అండర్లో ఉండేది కాదు, లోకల్ పీపుల్స్ ఉండేవారు. మీరు ఇప్పుడు చూసుకుంటే అమెరికాలోని ప్రజలు మేము బయట వాళ్ళను రానివ్వము, బయట దేశస్తులు వచ్చి మా దేశాన్ని నాశనం చేస్తున్నారు అంటూ ప్రొటెస్టులు చేస్తున్నారు. కానీ నిజానికి ఇప్పుడు అమెరికాలో ఉన్న వీళ్ళు ఎవ్వరు కూడా లోకల్స్ కాదు. వీళ్ళు కూడా ఒక సమయంలో బయట దేశం నుంచి వచ్చిన వాళ్ళే. అందుకే ట్రంప్ని కూడా చాలామంది నీ సొంత దేశం జర్మనీ, నీ తాత ముత్తాతలు జర్మనీ నుంచి ఇక్కడికి వచ్చారు, నీకు మమ్మల్ని వెళ్ళమని చెప్పే అధికారం లేదు అంటూ క్రిటిసైజ్ చేస్తారు. 1713 సమయంలో అమెరికా ఇదిగో ఇలా ఫ్రాన్స్, బ్రిటన్ అండ్ స్పెయిన్ 3 దేశాల మధ్య డివైడ్ అయి ఉంది. ఆ సమయంలో బ్రిటన్ వాళ్ళు చాలా పవర్ఫుల్గా ఉండేవారు. వీళ్ళే మన దేశం పైన దాదాపు 200 సంవత్సరాలు అధికారం చలాయించారు. అయితే ఈ అమెరికాలో కూడా బ్రిటన్ అండ్ ఫ్రాన్స్ ఈ రెండు అమెరికా మాది అంటే మాది అంటూ గొడవ పడడం స్టార్ట్ చేశాయి. బ్రిటన్ ఎలాగో పవర్ఫుల్ కాబట్టి వాళ్ళు ఫ్రాన్స్ని చాలా మట్టుకు ఓడించి వాళ్ళ ప్రాంతాలన్నీ ఆక్యుపై చేసుకున్నారు. ఇక ఇప్పుడు అసలైన గేమ్ మొదలవుతుంది. మీరు ఇక్కడ చూసినట్టయితే ఇవి యూరప్లోని దేశాలు.
అండ్ ఇది అమెరికా. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ చిన్న ప్రాంతం ఫ్రాన్స్. అండ్ ఇదే అప్పటి బ్రిటన్ సామ్రాజ్యం. ఇక్కడ లాజిక్ ఏమిటంటే వీళ్ళ సొంత దేశాల కంటే వీళ్ళు ఆక్యుపై చేసుకున్న అమెరికా చాలా పెద్దది. కాబట్టి ఈ యూరప్ నుంచి అమెరికాకు వచ్చిన వాళ్ళంతా చివరికి ఒకటైపోయారు. మనం తిరిగి యూరప్కి వెళ్ళలేము. కాబట్టి మనం కొట్టుకొని ఏం ప్రయోజనం? మనమంతా ఇక్కడ కలిసిపోదాం. మనల్ని రూల్ చేయాలి అని ట్రై చేస్తున్న బ్రిటన్, ఫ్రాన్స్, స్పెయిన్ దేశాలపైన యుద్ధం చేద్దాము అని డిసైడ్ అయిపోయారు. అంటే ఈ ప్రాంతంలోకి వచ్చిన యూరోపియన్స్ అందరూ కలిసిపోయి ఒక కొత్త ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నారు. అదే అమెరికన్ ఐడెంటిటీ. వీళ్ళంతా కలిసి ఫ్రాన్స్, బ్రిటన్తో పోరాడి 1783వ సంవత్సరంలో అమెరికాకు స్వాతంత్రం సంపాదించారు. ఎస్, అమెరికా కూడా ఒకప్పుడు స్వాతంత్రాన్ని సాధించింది. అండ్ 1787లో వీళ్ళు తమ రాజ్యాంగాన్ని క్రియేట్ చేసుకున్నారు. 1776లో ఈ అమెరికా యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాగా గుర్తించబడింది. అమెరికాకు మొదటి ప్రెసిడెంట్గా జార్జ్ వాషింగ్టన్ ఎంపికయ్యారు. అమెరికాకు స్వాతంత్రం వచ్చింది, కానీ ఇక్కడి చాలా ప్రాంతాలని ఫ్రాన్స్ రూల్ చేసేది. కాబట్టి అమెరికా 1803లో ఫ్రాన్స్తో యుద్ధం చేయడం కంటే ఇంత డబ్బులు ఇచ్చేసి ఈ భూభాగం మొత్తాన్ని, అంటే ఇక్కడ కనిపిస్తున్న లూషియానాని $1.5 కోటి పెట్టి ఆ సమయంలో కొనేశారు. 1848లో ఇదిగో అమెరికాలోని ఈ పార్ట్ మొత్తం మెక్సికో అండర్లో ఉండేది. అప్పుడు అమెరికా మెక్సికోతో యుద్ధం చేసి ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా ఆక్యుపై చేసుకుంది. ఈ యుద్ధం ద్వారా కాలిఫోర్నియా, టెక్సస్ లాంటి ప్రాంతాలు అమెరికాలో భాగమయ్యాయి. మొదట్లో నేను చెప్పినట్టుగా అమెరికాలో కేవలం 13 రాష్ట్రాలు మాత్రమే ఉన్నాయి. ఆ తర్వాత మెక్సికోని ఓడించి కాలిఫోర్నియా, టెక్సాస్ లాంటి ప్రాంతాల్ని తమలో కలుపుకున్నారు. దీంతో ఈ అమెరికా దేశం ప్రపంచంలో పవర్ఫుల్గా మారింది. ఇక ఇప్పుడు వేరే దేశాలతో యుద్ధం చేయడం ఆపేసి బెదిరించడం మొదలుపెట్టారు. శాంతిపూర్వకంగా మీ ప్రాంతాల్ని మా దేశంలో కలిపేయండి, లేకపోతే మిమ్మల్ని నాశనం చేస్తాము అని వార్నింగ్ ఇచ్చేవారు. ఇలా అమెరికా బెదిరింపులకు భయపడి ఇలినాయిస్, ఓహియో, ఫ్లోరిడా లాంటి రాష్ట్రాలు యూఎస్ఏలో భాగమయ్యాయి. ఈ రాష్ట్రాలైతే శాంతిపూర్వకంగా వచ్చి అమెరికాలో కలిసిపోయాయి. కానీ కాలిఫోర్నియా వాళ్ళు ఒప్పుకోలేదు. దాంతో అమెరికా తమ ఆర్మీని పంపి వేల మందిని అతి కిరాతకంగా చంపి ఈ రాష్ట్రాన్ని తమలో కలిపేసుకుంది. చివరగా అమెరికా 1867లో రష్యా నుంచి కేవలం $72 లక్షల 50వ రాష్ట్రమైన అలాస్కాని కొనుక్కుంది. అమెరికా రష్యా నుంచి అలాస్కాను కొన్నప్పుడు చాలామంది అక్కడ మంచు తప్ప ఏమీ ఉండదు, అలాంటి ప్రాంతాన్ని అమెరికా ఎందుకు కొంటుంది అని క్రిటిసైజ్ చేశారు. కానీ ఇప్పుడు చూసుకుంటే అమెరికా చాలా తెలివైన పని చేసింది. ఎందుకంటే అలాస్కాలో అనేక సహజ వనరులు ఉన్నాయి, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే అప్పట్లో అమెరికా 1946లో అనుకుంటా స్పెయిన్ దగ్గర నుంచి ఫిలిప్పీన్ దేశం మొత్తాన్ని కూడా కొనేసింది. ఎస్, ఫిలిప్పీన్ దేశం మొత్తాన్ని కొనేశారు. కానీ తర్వాత దాన్ని కూడా వదిలేయాల్సి వచ్చింది. మొత్తంగా 13 రాష్ట్రాలుగా ఉన్న అమెరికా 50 రాష్ట్రాల అమెరికాగా మారింది. ఆ తర్వాత ఇదిగో ఈ ప్రాంతంలో ఉన్న చిన్న చిన్న దీవుల్ని కూడా కొనేశారు. ఓవరాల్గా మీరు ఇప్పుడు చూస్తున్న ఈ అమెరికన్స్ అందరూ ఒక సమయంలో యూరప్ నుంచి ఇక్కడికి వలస వచ్చిన వాళ్ళు. ఇక్కడి అసలైన అమెరికన్స్ని వీళ్ళు అతి కిరాతకంగా చంపేశారు. ఇప్పుడు కేవలం కొద్దిమంది మాత్రమే మిగిలారు. వాళ్ళు ఇప్పటికీ మారుమూల ప్రాంతాల్లో ఎక్కడో అడవుల్లో జీవిస్తున్నారు. వాళ్ళు చూడ్డానికి ఇదిగో ఈ విధంగా ఉంటారు. వీళ్ళనే రెడ్ ఇండియన్స్ అంటారు. అమెరికా జీన్స్లోనే ఇతర దేశాలపై దాడి చేసి ఆక్రమించడం, ఇతర దేశాలని డబ్బు పెట్టి కొనుక్కోవడం ఉంది. అందుకే ఇప్పటికీ ట్రంప్ మేము కెనడాని అమెరికాలో కలిపేస్తాము, లేదా గ్రీన్లాండ్ని కొనేస్తాము, మీరు ఇవ్వకపోతే ఆక్యుపై చేస్తాము అని బెదిరిస్తూ ఉంటాడు. ఇది అమెరికన్స్లో ముందు నుంచే ఉన్న ఒక మెంటాలిటీ. అమెరికా ఫుల్గా క్రియేట్ అయిన తర్వాత బ్రిటన్ అండ్ స్పెయిన్లు అక్కడి నుంచి బయటికి వచ్చేసాయి. కానీ వాళ్ళు మరింత పవర్ఫుల్గా మారారు. ఇప్పుడు అమెరికా ఎలా అయితే వెనుజులా, క్యూబా, గ్రీన్లాండ్ని ఆక్యుపై చేయాలి అని చూస్తుందో, అప్పుడు బ్రిటన్, స్పెయిన్ అండ్ ఫ్రాన్స్లు ఇతర దేశాల్ని అలాగే ఆక్యుపై చేసేవారు. ఇలా ఒకరినొకరు యుద్ధాలు చేసే మొదటి ప్రపంచ యుద్ధాన్ని స్టార్ట్ చేశారు. ఆస్ట్రియా అండ్ హంగరీ మధ్య మొదలైన యుద్ధం ప్రపంచ యుద్ధంగా మారి దాదాపు 3 సంవత్సరాలు జరిగింది. పవర్ఫుల్గా మారిన అమెరికా ఈ యుద్ధంలో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వలేదు. కానీ వెపన్స్ని భారీగా మ్యానుఫ్యాక్చర్ చేసి ఈ యుద్ధం చేస్తున్న వాళ్ళకి సరఫరా చేసి చాలా డబ్బును సంపాదించింది. మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మనీ ఓడిపోయి యుద్ధం ఆగే సమయానికి
అమెరికా ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ కంట్రీగా మారింది. అమెరికన్ కంపెనీలు మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో ఎంతగా అభివృద్ధి చెందాయి అంటే దాదాపు 44 నెలల వరకు అమెరికన్ స్టాక్ మార్కెట్ ఆల్వేస్ హైలో ఉండేది. అమెరికన్ మార్కెట్లో అసలు ఇన్ఫ్లేషన్ అనే మాటే వచ్చేది కాదు. కంటిన్యూస్గా ఆ దేశం పవర్ఫుల్గా మారుతూనే ఉంది. మీ అందరికీ తెలుసు, మొదటి ప్రపంచ యుద్ధం జరిగిన సరిగ్గా 20 సంవత్సరాల్లోనే రెండో ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయింది. మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత అన్ని దేశాలు డిఫెన్స్ పరంగా, వెపన్స్ పరంగా వేగంగా డెవలప్ అయ్యాయి. ఎంత అడ్వాన్స్ ఆయుధాలు మన దగ్గర ఉంటే మనం అంత సేఫ్గా ఉంటాము అని రియలైజ్ అయ్యాయి. అందుకే దేశాలు ఒకరితో ఒకరు పోటీ పడి వెపన్స్ని డెవలప్ చేసుకున్నాయి. వెపన్స్ని డెవలప్ చేసే క్రమంలో టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందింది. అయితే మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో జూస్ ప్రజలపైన దారుణమైన దాడులు జరిగాయి. దాంతో ఈ జూస్ ప్రజలు వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు. వీళ్ళు బిజినెస్లో, టెక్నాలజీలో, సైన్స్లో చాలా ముందు ఉండేవారు. వీళ్ళను టార్గెట్ చేసి దాడులు చేసేసరికి చాలామంది తమ ప్రాణాలు కాపాడుకోవడానికి వివిధ దేశాలకు పారిపోయారు. అలాంటి ఒక పర్సనే ఐన్స్టైన్. ఐన్స్టైన్ కూడా ఒక జూసే. ఇతను తన ప్రాణాల్ని కాపాడుకోవడానికి అమెరికాకు వెళ్ళిపోయాడు. చాలామంది ఇంటెలిజెంట్, తెలివైన జూస్ ప్రజలు అమెరికాకు వచ్చి సెటిల్ అయిపోయారు. ఎప్పుడైతే బాగా తెలివైన వాళ్ళు అమెరికాలో వచ్చి చేరారో దాంతో అమెరికా మరింత పవర్ఫుల్గా మారింది. అమెరికా ఇలా తమ దేశంలోకి వచ్చిన టాలెంట్ని ఉపయోగించి న్యూక్లియర్ బాంబును క్రియేట్ చేసింది. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఇంతటి పవర్ఫుల్ వెపన్ని తయారు చేసిన దేశం అమెరికా. అమెరికా జపాన్ పైన 2 న్యూక్లియర్ బాంబులను వేసి రెండవ ప్రపంచ యుద్ధాన్ని ఎండ్ చేసింది. రెండవ ప్రపంచ యుద్ధం ఎండ్ అయ్యేసరికి ఎకానమీ, టెక్నాలజీ, మిలిటరీ పవర్ ఇలా అన్నిట్లో అమెరికా ది బెస్ట్గా మారింది. ఈ రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత అమెరికా అండ్ రష్యాకి అంటే సోవియట్ యూనియన్కి మధ్య కోల్డ్ వార్ మొదలైంది. ఇందులో అమెరికా అండ్ సోవియట్ యూనియన్ నువ్వు గొప్పనా నేను గొప్పనా అంటూ టెక్నాలజీ విషయంలో, ఎకానమీ విషయంలో, వెపన్స్ డెవలప్మెంట్ విషయంలో పోటీ పడుతూ వచ్చాయి. అమెరికా ఏ దేశమైతే సోవియట్ యూనియన్ని సపోర్ట్ చేసేదో ఆ దేశం పైన దాడి చేసి అక్కడి ప్రభుత్వాన్ని కూల్చేసి తమకు అనుకూలంగా ఉండే లీడర్ని అపాయింట్ చేసేది. ఇలా వీళ్ళు మొదటి నుంచే చేసుకుంటూ వస్తున్నారు. చాలా దేశాలతో ఇలా చేశారు. రీసెంట్ ఎగ్జాంపుల్ చెప్తాను. పాకిస్తాన్లో ఇంతకుముందు ఇమ్రాన్ ఖాన్ ప్రైమ్ మినిస్టర్గా ఉండేవాడు. అతని టైంలో పాకిస్తాన్ కాస్త బెటర్గానే ఉండేది. కానీ ఇతను అమెరికాకు అగెన్స్ట్గా మాట్లాడడం మొదలుపెట్టాడు. వెంటనే అమెరికా ఇతన్ని టార్గెట్ చేసి జైల్లో పడేసింది. తమ చెప్పు చేతల్లో ఉండే షాబాజ్ షరీఫ్ గారిని ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ని చేశారు. అలాగే బంగ్లాదేశ్లో షేక్ హసీనా చాలా బెటర్గా దేశాన్ని రూల్ చేస్తుంది. కానీ అమెరికాతో ఆమెకు గొడవ జరగడం వల్ల ఆమెను దేశం నుంచి పారిపోయేలా చేశారు. అండ్ ఈ చిల్లర గారిని సీట్ మీద కూర్చోబెట్టారు. ఇలా ఏ దేశం అయితే అమెరికాకు సపోర్ట్ చేయదు, అమెరికాకు అనుకూలంగా ఉండదో ఆ దేశ ప్రభుత్వాన్ని అమెరికా కూల్చేస్తుంది. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసేసరికి అందులో పార్టిసిపేట్ చేసిన యూరోపియన్ దేశాలు ఒకప్పుడు పవర్ఫుల్గా ఉండేవి. కానీ యుద్ధంలో వాళ్ళ సంపద మొత్తం అయిపోయింది, దివాలా తీసేశాయి. ఆ సమయంలో కేవలం అమెరికా ఒక్కటే పవర్ఫుల్గా ఉండేది. అప్పటి వరకు ప్రపంచంలో గోల్డే ఏ ట్రాన్సాక్షన్కైనా సెంటర్గా ఉండేది. కానీ ఎప్పుడైతే ప్రపంచ దేశాలన్నీ వీక్ అయిపోయి అమెరికా మోస్ట్ పవర్ఫుల్గా ఉందో దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని అమెరికా గోల్డ్ని తమ డాలర్తో రీప్లేస్ చేసింది. అమెరికా ప్రపంచ దేశాలకు మేము మీ దేశ ఎకానమీ మళ్ళీ నార్మలైజ్ చేస్తాము, కానీ ఒక కండిషన్, ఇకపై నుంచి మీరు ఏ దేశంతో బిజినెస్ చేసినా, ఏ దేశంతో ట్రేడ్లు చేసినా డాలర్ని ఉపయోగించాలి. మీరు మా బ్యాంకుల నుంచి లోన్ తీసుకొని వాటి ద్వారా మీ దేశ ఎకానమీని నిలబెట్టుకోవాలని కండిషన్ పెట్టింది. ఇది 1944 బ్రిటన్ వుడ్స్ కాన్ఫరెన్స్ ద్వారా కన్ఫర్మ్ చేయబడింది. అక్కడి నుంచి డాలర్ ఒక వరల్డ్ కరెన్సీగా మారింది. ఆ సమయంలో ప్రపంచ దేశాలన్నీ అమెరికా మాటను ఎందుకు విన్నాయి అంటే అప్పటిదాకా గోల్డ్ కరెన్సీగా చలామణి అయ్యేది. అండ్ ప్రపంచంలో అత్యధికంగా గోల్డ్ అమెరికా దగ్గరే ఉంది. కాబట్టి అమెరికాకు కొత్త కరెన్సీని క్రియేట్ చేసే పవర్ ఆటోమేటిక్గా వచ్చేసింది. ఆ సమయంలోనే వరల్డ్ బ్యాంక్ క్రియేట్ అయింది, IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కూడా క్రియేట్ అయింది. ఇక్కడ వరల్డ్ బ్యాంక్ కొత్త దేశాలు క్రియేట్ చేయడానికి లోన్లు ఇచ్చేది. IMF దేశంలో ఏర్పడ్డ ఫైనాన్షియల్ క్రైసిస్ని సాల్వ్ చేయడానికి లోన్స్ని ఇచ్చేది. ఈ రెండు ఇన్స్టిట్యూట్లు మేజర్గా అమెరికా కంట్రోల్లో ఉండేవి. అండ్ ఈ రెండు ప్రపంచవ్యాప్తంగా డాలర్ని ఒక మోస్ట్ పవర్ఫుల్ కరెన్సీగా మార్చేశాయి. ఇక అప్పటి నుంచి అమెరికాకు రాజయోగం మొదలైంది. అందుకే మీరు చూడండి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాల కరెన్సీని ఎప్పుడూ డాలర్తోనే కంపేర్ చేస్తారు.
కొన్ని సంవత్సరాల క్రితం డాలర్ కంటే పౌండ్కి ఎక్కువ వాల్యూ ఉండేది. ఇప్పటికీ సౌదీ దినార్, బెహ్రాన్ దినార్, ఓమాన్ రియాల్ డాలర్ కంటే ఎక్కువ వాల్యూ కలిగిన కరెన్సీలు. అయినప్పటికీ డాలర్కి ఉన్న డామినెన్స్ ప్రపంచంలో ఏ కరెన్సీకి లేదు. ఎందుకంటే డాలర్ ఒక గ్లోబల్ రిజర్వ్ కరెన్సీ. ఆయిల్ ట్రేడ్ తీసుకున్నా, గోల్డ్ ట్రేడ్ తీసుకున్నా, ఈవెన్ ఆర్మ్ ట్రేడ్లో కూడా ప్రపంచ దేశాలు డాలర్ని యూజ్ చేస్తున్నాయి. యూజ్ చేసేలాగా అమెరికా ఫోర్స్ చేసింది. అంతేకాదు, ఈ డాలర్తో ప్రపంచ దేశాలు ఒకరితో ఒకరు వ్యాపారం చేసేలాగా, ట్రాన్సాక్షన్ చేసుకునేలాగా స్విఫ్ట్ సిస్టమ్ని ఏర్పాటు చేశారు. స్విఫ్ట్ అంటే సొసైటీ ఫర్ వరల్డ్ వైడ్ ఇంటర్ బ్యాంక్ ఫైనాన్షియల్ టెలికమ్యూనికేషన్. 1973లో 22 దేశాలకు చెందిన 518 బ్యాంకులతో కలిసి ఈ స్విఫ్ట్ సిస్టమ్ క్రియేట్ అయింది. దీంతో ఉపయోగం ఏమిటంటే, ఒక బ్యాంకు నుంచి ఇంకో బ్యాంకుకి భారీ మొత్తంలో ఫండ్స్ని ట్రాన్స్ఫర్ చేయాలి అన్నా, లేదా ఒక దేశం నుంచి ఇంకో దేశానికి ఫండ్స్ని ట్రాన్స్ఫర్ చేయాలి అన్నా ఇదే ఉపయోగపడుతుంది. అమెరికా ప్రపంచ దేశాలన్నీ డాలర్తోనే వ్యాపారం చేయాలి అని రూల్ పెట్టేసింది. అండ్ ఈ డాలర్తో వ్యాపారం చేయాలి అంటే అన్ని దేశాలు తమ ఒక బ్యాంక్ని అమెరికాలో ఓపెన్ చేయాలి. అందుకే మీరు గమనించండి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాల బ్యాంకులు, దాదాపు 200 బ్యాంకులు ఇప్పుడు అమెరికాలో ఉన్నాయి. ఇప్పుడు మన ఇండియా సౌదీ నుంచి ఆయిల్ కొన్నది అనుకోండి, డాలర్లోనే పేమెంట్ జరుగుతుంది. మనం అమెరికా నుంచి ఏదైనా వెపన్స్ కొన్నాము అనుకోండి, పేమెంట్ డాలర్లో జరుగుతుంది. మనం మన వెపన్స్ని వేరే దేశానికి అమ్మినా పేమెంట్ డాలర్లోనే జరుగుతుంది. ఇలా డాలర్ ప్రపంచంలోనే ఒక డామినేటింగ్ కరెన్సీగా మారింది. ప్రపంచ దేశాలన్నీ డాలర్ని యూజ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా అమెరికా పవర్ఫుల్గా మారుతుంది. ఎందుకంటే డాలర్ని తయారు చేసేది అమెరికా. వాళ్ళకు డబ్బులు ఎక్కువ కావాలి అన్నప్పుడల్లా కావలసినంత డాలర్స్ని ప్రింట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రపంచం మొత్తం వాళ్ళ కరెన్సీని యూజ్ చేస్తుంది. అందుకే కదా గత 50-60 సంవత్సరాల నుంచి అమెరికా ప్రపంచ దేశాలపైన డామినెన్స్ని మెయింటైన్ చేస్తూ వస్తుంది. ఈ స్విఫ్ట్ సిస్టమ్ నుంచి అమెరికా ఏదైనా దేశాన్ని తొలగించింది అంటే ఆ దేశం కంప్లీట్గా కొలాప్స్ అయిపోతుంది. ఆ దేశంతో వేరే దేశాలు వ్యాపారం చేయలేవు. అండ్ ఈ దేశం వేరే దేశాల దగ్గర నుంచి రీసోర్స్ని కూడా కొనలేదు. అలాగే అమెరికా చేసిన ఇంకో గొప్ప పని ఏమిటంటే, వీళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఉన్న బెస్ట్ బ్రెయిన్స్ని అబ్జర్వ్ చేసేవారు. అంటే ప్రపంచంలో ఉన్న బెస్ట్ పీపుల్స్ని తమ దేశంలోకి తీసుకునేవారు. మన దేశం నుంచి బాగా చదువుకున్న వాళ్ళు ప్రతి సంవత్సరం అమెరికాకు వెళ్ళిపోతున్నారు. ఇది కేవలం మన దేశ పరిస్థితి కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాల్లో ఇలాగే జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలివైన వాళ్ళు అమెరికాకే వెళ్తున్నారు. అందుకే మీరు ఇప్పుడు అమెరికాను చూసుకుంటే టెక్నాలజీలో, పెద్ద పెద్ద కంపెనీస్లో, ఈవెన్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కూడా వీళ్ళే అందరికన్నా ముందు ఉన్నారు. ప్రజెంట్ వరల్డ్లోనే టాప్ రిచెస్ట్ పీపుల్స్ అమెరికాలో ఉంటారు. టాప్ కంపెనీస్ అమెరికాలో ఉంటాయి. టాప్ సైంటిస్టులు కూడా అమెరికాలోనే ఉంటారు. ఉదాహరణకి ఐన్స్టైన్ జర్మనీలో పుట్టి అక్కడే పెరిగాడు, చివరికి అమెరికాకు వెళ్ళిపోయాడు. ప్రజెంట్ వరల్డ్లోనే మోస్ట్ రిచెస్ట్ పర్సన్ ఇలాన్ మస్క్ సౌత్ ఆఫ్రికాలో పుట్టాడు, కానీ ప్రజెంట్ అమెరికాలో ఉంటున్నాడు. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఇండియాలో పుట్టారు. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదల్లా ఇండియాలో పుట్టారు, కానీ అమెరికాలో సెటిల్ అయ్యారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది బయట దేశంలో పుట్టి అమెరికాకు వెళ్ళి ఆ దేశాన్ని మరింత గొప్ప దేశంగా, పవర్ఫుల్ దేశంగా మార్చారు. ప్రజెంట్ అమెరికాలో 3 కోట్ల కన్నా ఎక్కువగా స్మాల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. 3 కోట్ల ఇండస్ట్రీస్. ప్రపంచంలోనే టాప్ పవర్ఫుల్ కంపెనీస్లో 30 కంపెనీస్ అమెరికాలో ఉన్నాయి. 2022 రిపోర్ట్ ప్రకారం ప్రపంచంలోని టాప్ 2000 ఫోర్బ్స్ కంపెనీస్ లిస్ట్లో 590 కంపెనీలు అమెరికాలోనే ఉన్నాయి. ప్రపంచంలోనే టాప్ 20 కంపెనీస్లో 11 అమెరికన్ కంపెనీసే. ఇక బిలియనీర్ల విషయానికి వస్తే 2022 ప్రకారం అమెరికాలో 735 మంది బిలియనీర్స్ ఉన్నారు. వీళ్ళ దగ్గర మొత్తం $4.7 ట్రిలియన్ డబ్బు ఉంది. ఇది మన దేశ ఎకానమీ కంటే ఎక్కువ. మొత్తంగా అమెరికా మొదటి ప్రపంచ యుద్ధం నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు మెల్లమెల్లగా తన పవర్ని పెంచుకుంటూ వస్తుంది. ఇప్పుడు మిగతా దేశాలు కూడా రియలైజ్ అయ్యి అమెరికాను బీట్ చేసే లెవెల్కి ఎదుగుతున్నాయి. కానీ ఇప్పుడు మిగతా దేశాల్ని కంట్రోల్ చేయడానికి అమెరికా తమ వెపన్స్ని ఉపయోగిస్తుంది. మిలిటరీ పైన ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తుంది. ప్రజెంట్ అమెరికా టోటల్ జీడిపి దాదాపు $30 ట్రిలియన్. ఇందులో $1 ట్రిలియన్ వాళ్ళు డిఫెన్స్ పైన ఇన్వెస్ట్ చేస్తున్నారు. అందుకే మీరు చూసుకుంటే ప్రపంచంలోనే అతిపెద్ద మిలిటరీ ప్రజెంట్ అమెరికా దగ్గర ఉంది. ప్రపంచంలోనే అత్యంత పవర్ఫుల్ మిలిటరీ కూడా అమెరికానే.
వీళ్ళ దగ్గర ప్రజెంట్ 21.2 లక్షల సైనికులు ఉన్నారు. అందులో 13 లక్షల మంది యాక్టివ్గా ఉంటే 8 లక్షల మంది రిజర్వ్లో ఉన్నారు. అలాగే అమెరికా మిలిటరీ బేస్లు కేవలం తమ దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆల్మోస్ట్ 80 దేశాల్లో 750 ప్లేసెస్లో వీళ్ళ మిలిటరీ బేస్లు ఉన్నాయి. మన ఇండియా డిఫెన్స్ బడ్జెట్తో కంపేర్ చేస్తే అమెరికా డిఫెన్స్ బడ్జెట్ 10 రెట్లు ఎక్కువ. అమెరికా కేవలం వాళ్ళ మిలిటరీ పైన డబ్బులు ఇన్వెస్ట్ చేయడమే కాదు, వాళ్ళు తయారు చేసిన అడ్వాన్స్ ఆయుధాలు, ఫైటర్ జెట్లు, మిసైల్స్ని ఇతర దేశాలకు అమ్ముతుంది కూడా. ప్రపంచవ్యాప్తంగా అమ్ముడుపోయే వెపన్స్లో 43% వెపన్స్ని అమెరికానే తయారు చేస్తుంది. ఓవరాల్గా మీరు చూసుకుంటే అమెరికా ముందు డాలర్ని ఉపయోగించి ప్రపంచాన్ని డామినేట్ చేసింది. తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాలెంట్ని ఆకర్షించి వరల్డ్ని డామినేట్ చేసింది. ఇప్పుడు వెపన్స్ని, మిలిటరీని ఉపయోగించి ప్రపంచాన్ని డామినేట్ చేస్తుంది. అమెరికా ఇంత పవర్ఫుల్ కాబట్టే వాళ్ళు ఏదైనా దేశం పైన శాంక్షన్లు వేస్తే ఇతర దేశాలు భయపడి ఆ దేశంతో బిజినెస్ చెయ్యవు. అందుకే అమెరికా శాంక్షన్స్కి అంత పవర్ ఉంటుంది. ఒకవేళ ప్రజెంట్ ఇరాన్ పైన అమెరికా అనేక శాంక్షన్లు వేసింది. మన ఇండియా అమెరికా శాంక్షన్తో మాకేం పని, మేము బిజినెస్ చేస్తాము అని ఇరాన్తో ట్రేడ్ చేశామే అనుకోండి. అమెరికా మనల్ని అనేక విధాలుగా పనిష్ చేయగలదు. ఒకటి, మనల్ని షిఫ్ట్ సిస్టమ్ నుంచి తొలగించగలదు. దాంతో మన ఎకానమీయే పడిపోతుంది. ఆ తర్వాత మిగతా దేశాలన్నీ కూడా మనతో బిజినెస్ చేయకుండా ఫోర్స్ చేయగలదు. మనం జో బైడెన్ గవర్నమెంట్లో అమెరికా చెబితేనే రష్యా నుంచి అత్యధికంగా ఆయిల్ని కొన్నాము. ఇప్పుడు దాని కారణంగా ఈ ట్రంప్ మనపైన శాంక్షన్లు వేశాడు. మనం తిరిగి అమెరికాను పనిష్ చేయగలమా అంటే మనం రియాక్షన్ ఇవ్వచ్చు, కానీ దాని ఎఫెక్ట్ పెద్దగా అమెరికా పైన ఉండకపోవచ్చు. ఎందుకంటే అమెరికా ప్రపంచంలోనే పవర్ఫుల్ కంట్రీ. అందుకే ఇప్పుడు ట్రంప్ అమెరికా పవర్ని ఉపయోగించి ప్రపంచాన్ని ఏలాలి అని చూస్తున్నాడు. అందుకే అమెరికా గ్రీన్లాండ్ని ఆక్యుపై చేస్తాము అని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చింది. మిగతా దేశాలు దీనిపైన పెద్దగా రెస్పాండ్ కాలేకపోతున్నాయి. రష్యా యుక్రెయిన్ పైన తమ రక్షణ కోసం దాడి చేస్తేనే మిగతా అన్ని దేశాలు రష్యాను నిందించాయి. రష్యా పైన అనేక శాంక్షన్లు కూడా వేశారు. కానీ మొన్న అమెరికన్ మిలిటరీ వెనుజులా దేశం పైన దాడి చేసి ఆ దేశ ప్రెసిడెంట్ని ఎత్తుకొచ్చింది. అప్పుడు ఏ దేశమైనా అమెరికాను నిందించిందా? అమెరికాకు అగెన్స్ట్గా మాట్లాడడానికి ధైర్యం చేసిందా? లేదు. ఎందుకంటే అమెరికా తలుచుకుంటే ఏ దేశాన్నైనా నాశనం చేసే పవర్ కలిగి ఉంది. కాబట్టి ప్రపంచ దేశాలు అమెరికాతో భయపడతాయి. కానీ అమెరికా పవర్ ఇంకా ఎన్నో రోజులు ఉండదు. చైనా, రష్యా అండ్ మన భారత్ వేగంగా డెవలప్ అవుతున్నాయి. ఈ 3 పవర్స్ కలిసి పనిచేస్తే అమెరికాను కౌంటర్ చేయొచ్చు. కానీ ఇవి 3 కలిసి పనిచేయడం కుదరదు. అదే అమెరికాకు అతిపెద్ద బలం. ఇన్ని కారణాల వల్ల అమెరికా ప్రజెంట్ ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ కంట్రీగా మారింది. దాన్ని చూసే ఈ ట్రంప్ ఇప్పుడు నేను ప్రపంచాన్ని ఏలుతాను అని విర్రవీగుతున్నాడు. ఐ హోప్ ఈ వీడియో ద్వారా అమెరికా ప్రజెంట్ ఇంత పవర్ఫుల్గా ఎందుకు ఉంది అనే విషయం క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి అమేజింగ్ వీడియోస్ని మీ వరకు తీసుకురావడానికి నేను నా టీం ఎంతగానో కష్టపడతాం. మా కష్టం మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.